ఓం శ్రీ రమణాయ. అనుదినము రమణులతో అనే దాని నుంచి మనం కొన్ని చూద్దాము. అందులో ఒకరోజంట ఒక ముస్లిం ఆయన కొన్ని క్వశ్చన్స్ అడిగారంట భగవాన్ గారిని. ఈ శరీరం నశిస్తుంది కానీ నశించని ఇంకో దేహం ఉంది, అదేంటి అని. అప్పుడు స్వామివారు జవాబు చెప్పారంట, నశించింది ఉంది కానీ అదేంటి, శరీరం కాదు కదా. శరీరం అయితే నశించిపోతుంది, అది ఇంకోటి ఉంది, దాన్నే కదా మనం ఆత్మ అంటున్నాం. నెక్స్ట్ ప్రశ్న ఏంటి, భగవంతుని తేజము కంటిలో ఉంటుందంటారే. అప్పుడు స్వామి అన్నారంట, కన్ను చూడదు కదా, దానికి వెలుగునిచ్చేదే సత్యము. దాన్ని నీవు భగవత్ తేజమన్నా మరే పేరు పెట్టినా సరే నిజమే కదా. ఇప్పుడు మనకి కన్ను ఉన్న వాళ్ళు అందరూ చూడగలుగుతున్నారా? చూడలేరు. ఎందుకంటే ఆ కన్ను పై అది భాగం మాత్రమే. పైన ఎలా అయితే మనకి ఏదో ముక్కు, నోరు, చెవులు అన్నీ ఉన్నాయి, అలాగ కళ్ళు కూడా ఉన్నాయి. ఉన్నంత మాత్రాన ప్రతి వాడు చూపు పొందుతున్నాడంటే చూడలేకపోతున్నాడు. ఎందుకు చూడలేకపోతున్నాడు? అదృష్టి అనే ఒక శక్తి ఉంటుంది కదా. అదృష్టి అనేది వాళ్ళకి ఉంటేనే వాళ్ళు చూడగలుగుతారు. ఆ దృష్టినే మనం ఏమంటాము, భగవంతుని శక్తి అని చెప్తాం కదా. భగవంతుడు వేరు వేరు రూపాల్లో మనలో ఉన్నాడని చెప్తాం. అలాగే దృష్టి అనే శక్తిగా, వినికిడి అనే శక్తిగా, అలాగ ప్రతి రూపంలో స్వామివారు ఉన్నారని చెప్తాం. అందుకని కేవలం కన్ను అనేది ఒక భాగం అయిపోతుంది తప్పితే దాంతో మనం చూడట్లేదు. ఈ పైన కన్ను ఏదైతే కనిపిస్తుందో దాంతో మనం చూడట్లేదు. ఆ లోపల ఆ కాంతి ఉండాలి, దానికి సంబంధించిన దృశ్య శక్తి అనేది ఉండాలి. సో దాంతో మనం చూస్తున్నాం కాబట్టి ఆ శక్తినే మనం భగవంతుడు అని అంటున్నాం అనమాట. తర్వాత క్వశ్చన్, భగవంతుడు ఇదంతా సృష్టించాడు, అవునా? మొదట దేన్ని సృష్టించినట్లు, శబ్దాన్నా కాంతినా? ఇవన్నీ సృష్టించబడ్డాయి అని కదా మనం చెప్తున్నాము. అలా చెప్పే ముందు ఎవరు చూడాలి? ఇక్కడ మనం ఒక సృష్టి ఉంది అని అంటున్నామంటే దాన్ని మనం చూసాం కాబట్టి చెప్తాం. ఇక్కడ ఏదో ఒక వస్తువు ఉంది అన్నాం అనుకో, దాన్ని ఎవరు చెప్తారు? ఎవరైతే చూసారో వాళ్ళు చెప్తారు. అది చూసారు అంటే ముందు అది చూడడానికి ఒకడు ఉండాలి కదా. ఒక మనిషి ఉంటే, అతనికి చూపు ఉంటే అప్పుడు అక్కడ ఏదన్నా వస్తువు ఉంటే దాన్ని చూశాను అని చెప్తాడు. అలాగా ఈ సృష్టించబడింది అని నువ్వు చెప్తున్నావు, సరే. అసలు నువ్వంటూ ఒకటి ఉండాలి, నీలో ఒక చూపు అనే శక్తి ఉండాలి. సో నువ్వు కనుక నిన్ను నువ్వు ముందు తెలుసుకున్నావంటే, నీ లోపలికి నువ్వు వెళ్ళి నిన్ను నువ్వు కనుక్కున్నావంటే కనుక అప్పుడు ఈ సృష్టి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటని చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికిపోతుంది. కానీ ముందు మన మూలం ఏంటో మనం తెలుసుకోమన్నమాట. మన మూలం తెలిస్తే సృష్టి మూలం మనకు తెలుస్తుందని చెప్తారు. తర్వాత ఏమంటున్నారు, నిజమే, భగవంతుని నుంచి మొదట ఏమేమి వచ్చాయో వాటిలో మొదటిది ఏదో అన్న విషయాలపై ఎన్నో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రజ్ఞులతో సహా ఎందరో ఈ సృష్టి అంతా కాంతి, శబ్దముల నుంచి వచ్చిందని ఒప్పుకుంటారు. కానీ ఏదైనా ముందు అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనడం కన్నా అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, లేకపోతే నేనేంటని తెలుసుకోవడం ముందు ఇంపార్టెంట్. సో అది నువ్వు కనుక్కో అని చెప్తారు. తర్వాత ప్రశ్న ఏంటి, సృష్టిని అన్నింటినీ ఉదాహరణకు ఈ కర్రను కూడా దైవము అని అనవచ్చున? అలా అనడం చాలా తప్పు అని అంటారే. ఈయనేమంటున్నారు, ఇది అసలు దైవాన్ని నువ్వు వేరేగా ఎలా చూస్తావు అంటున్నారు. ఎందుకంటే మనం ఏం చెప్తాము, ఈ సృష్టి ఏర్పడిందంటే సృష్టిలో ప్రతి అణువు, అది ఏదైనా అవని, మనుషులమా, చీమలా, లేకపోతే ఏమన్నా జంతువులా, లేకపోతే కర్రలా, రాయిలా, చెట్ల, ఏదైనా సరే ఎవరి నుంచి సృష్టించబడిందంటే సృష్టికర్త నుంచి. అన్నింటా బ్రహ్మ ఉన్నారు. ఎందుకంటే బ్రహ్మే తయారు చేశారు, ఆయన నుంచే తయారు చేశారు, ఆయనతోనే తయారు చేశారు. ఇది మనకు అర్థమైతే ఈ కర్రలో లేదు, ఈ రాయిలో లేదని అన్నం అన్నమాట. ఎందుకో హిందువులు ప్రతిదానికి దండం పెడతామంటే అన్నిట్లో ఉన్నారు అనేది మనకు అర్థం కావడం కోసమని వాళ్ళు అన్ని రకాలుగా మనకి అవి ఏవేవో సాంప్రదాయాలు పెట్టినట్టు పెట్టారు. దాని నుంచి మనకు అర్థం కావాలి. ఏదో పాము అంటే భయపడి పారిపోతాం, అలా కాదు. ఒక నాగుల చవితి ఉందంటే అక్కడ పూజిస్తాం. అప్పుడు ఏమవుతుంది, భయం అనేది పక్కకు పోయి మనం పూజించడం మొదలు పెడతాం. అంటే అందులో భగవంతుడు ఉన్నాడు అనేది మనకు తెలుస్తుంది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకు అర్థమవుతుంది. అలాగా మనం అన్నీ అర్థం చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇది మొదలెట్టారు. ఎందుకు అంటే ఈ సృష్టి ఏం తయారైనా సరే అది అంతా భగవంతుడే తయారు చేశాడు, ఆయన నుంచే తయారు చేశాడు. కొత్తగా వేరే వస్తువులు ఏం వాడలేదు. అందుకే మనమందరూ ఏంటి, పంచభూతాలతో తయారయ్యాం. మరి భగవంతుడు పంచభూతాలతో తయారయ్యాడా? లేదు. ఎందుకు లేదు అంటే పంచభూతాలని భగవంతుడు తయారు చేశాడు. సో భగవంతుడు ఏదో చూడు మన శరీరాలతో కంపేర్ చేసి చెప్తారు.
అప్పుడేమంటారు, అలా కంపేర్ చేయకూడదమ్మా, ఎందుకంటే మనము భగవంతుడు ఒకటి కాదు. మన శరీరాలు ఉన్నాయంటే మనము పంచభూతాలతో తయారు చేయబడ్డాము. అది కూడా భగవంతుడు మనని తయారు చేశాడు. మరి భగవంతుడు ఉన్నాడంటే ఆయన పంచభూతాలతోనే తయారు చేయబడలేదు. ఆయన్ని ఎవరు ఏమీ సృష్టించలేదు. రెండోది, మనం ఉన్నాం అంటే ఒక కాలానికి, దేశానికి పరిమితం అయిపోయి ఉన్నాం కదా. మనం ఇంత టైం ఉంటాం. ఒక మనిషి ఉన్నాడంటే గట్టిగా ఒక 100 సంవత్సరాలు బతుకుతాడు, అంతకన్నా ఎక్కువేం బతకడు. అదే భగవంతుడు ఉన్నాడంటే ఆయనకి కాల పరిమితి, దేశ పరిమితి ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన ఈ రోజు ఉన్నాడు లేపున్నాడు కాదు కదా, ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, తర్వాత కూడా ఉంటాడు. అందుకని ఏమంటారు, ఆయన్ని మనుషులతో కంపేర్ చేయకూడదని చెప్తారు. అందుకని ఇప్పుడు కర్రలో దేవుడు ఉన్నాడా లేడా అనే క్వశ్చనే లేదు. అసలు కర్ర లేకపోయినా సరే, ఈ గాలి ఉంది, లేకపోతే ఏదైతే మన శూన్యం కనిపించదో, నీళ్లు ఉన్నాయి, ఏదైనా సరే ప్రతి దానిలోనూ భగవంతుడే ఉన్నాడు. మనం చూడలేని స్థితిలో ఉన్నాం తప్పితే నిజానికి ఏమంటారు, ప్రతి అణువు కూడా భగవంతునితోనే తయారు చేయబడింది. మనం కూడా భగవంతుతోనే తయారు చేయబడ్డాము. మనంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టే మనలో చైతన్యం ఉంది. ఎప్పుడైతే అది దూరం అయిపోతుందో ఈ శరీరం పడిపోతుంది. అందుకని ఏం చెప్తారు, దీనిలో లేదా దానిలో ఉందా అని. ఈవెన్ ఇప్పుడు శరీరం పడిపోతుంది అంటే ఆ తర్వాత అది పని చేయక అది నశిస్తుంది కాబట్టి ఇంకా దాన్ని తీసుకెళ్ళి పూజ చేయడమే, ఎందులోనో కలిపేయడమే చేస్తారు. మరి ఈ శరీరం కూడా దేవుడితో తయారు చేశారు. అఫ్కోర్స్ దేవుడితోనే తయారు చేశారు. ఈ శరీరం కూడా పడిపోయినా సరే ఆ శరీరం కూడా ఇంకా ఆ దేవుడు వల్లనే, ఆ పరమాణువులతోనే ఉంది అది. కాకపోతే ఒక స్థితి దాటిపోయాక అది నశించిపోతూ ఉంటుంది. అలా వదిలేస్తే అది కుళ్ళిపోతుంది. అందుకని దాన్ని చేస్తారో తప్పితే ఒక శవమైనాక కూడా మళ్ళీ అందులో మొత్తానికే భగవంతుడు లేడంటే ఆ రూపంలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఏ రూపంలో అయినా సరే భగవంతుడు ఉన్నాడు. అందుకని ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారా లేదా అనే డిఫరెన్సే లేదు, ప్రతి దానిలో ఉన్నారు. అందుకని దేన్ని కూడా మనం భగవంతుడికి భిన్నంగా చూడకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆ రోజు మధ్యాహ్నం అంట నాగనార్యుడు ఈ మధ్యనే రాసిన స్కందాశ్రమ సందర్శనము, గుహాజ్ఞాని అనే పద్యాలను హాల్లో ఇంకా చదవలేదు. అత్తయ్య అంటే భగవాన్ చెల్లెలు అలవేలమ్మ వాళ్ళు ఆ పద్యాలను వినాలనుకుంటున్నారని నాగమ్మ భగవాన్కి చెప్పి భగవాన్ అనుమతితో వాన్ని చదివింది. తర్వాత పుతుక్కోట మహారాజు కాలేజీలో సంస్కృత పండితుడు రాజగోపాల్ శర్మ భగవాన్కి తన్ని పరిచయం చేసుకుంటూ లక్ష్మణ శర్మకు తాను బాగా తెలుసునని, తాను ఎన్నిసార్లు భగవాన్ గురించి విని ఉన్నా వారిని మొదటిసారి చూసే భాగ్యం ఇప్పుడే కలిగిందని చెప్పాడు. ఆయన భగవాన్ని పొగుడుతూ తాను రాసిన 3 శ్లోకాలలో ఆయన భగవాన్ను చంద్రునితో పోలుస్తూ చంద్రుని కన్నా భగవానే అతిశయించిన వాడని అన్నారు. ఆ శ్లోకాల సారాంశం ఏంటంటే, చంద్రుని వల్లనే మీరు అందరికీ చల్లదనాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తారు. మీలో ఏదన్నా భేదం అంటూ ఉంటే అందులో అతిశయము మీదే. చంద్రుడు విరహాన్ని అనుభవించే వాళ్ళకి తాపాన్ని కలిగిస్తాడు, కానీ మీరు వారు వీరు అనకుండా అందరికీ మీ కృపతో ఆనందాన్ని ఇస్తారు. చంద్రునికి కృష్ణపక్షం ఉంది, కానీ మీరెప్పుడు ప్రకాశిస్తూనే ఉంటారు. ఇక్కడ చంద్రుడి కృష్ణపక్షం అంటే ఏంటి, చంద్రుడు కృష్ణపక్షంలో తగ్గి 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 ఆఖరికి అమావాస్య వచ్చేసరికి మొత్తానికి కనిపించకుండానే పోతాడు, అంటే క్షీణం అనేది ఉంది. కానీ ఒక చంద్రునితో కంపేర్ చేసినా సరే భగవంతుడు చంద్రుడు కూడా సరిపోడని చెప్పడం అనమాట. అందుకే భగవాన్ని ఎవరినైనా కంపేర్ చేయడానికి ఏమైనా దొరుకుతాయి అంటే వాళ్ళకి ఏం దొరకవు అనమాట. ఎందుకంటే ఎప్పుడు కంపారిజన్ వస్తుంది, అదే అలాంటిది ఇంకోటి ఏదన్నా ఉంటే, అలాంటివి ఉండవు కదా. భగవంతుడు లాంటివి, భగవాన్ లాంటివి వేరే ఏమన్నా ఉంటాయి, ఉండవు. అందుకని వాళ్ళకి కంపేర్ కూడా ఎవరితో చేయాలో కూడా అర్థం కాదు. దీనికన్నా బాగుంటుంది అని చెప్పగలుగుతారేమో, కానీ ఇంకా అలా ఉంటారని కానీ చెప్పడానికి ఏ పదార్థం ఉండదు. ఇంకో శ్లోకానికి మీనింగ్ ఏంటి, చంద్రుని నుంచే వచ్చే అమృతమే ఆహారంగా కలిగిన చకోర పక్షి ఆయన కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చేరిన భక్తులందరూ మీ సన్నిధి సంభాషణలని, అమృతాన్ని ఆస్వాదించడం కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. చంద్రుడు ఉదయిస్తే కలువ వికసిస్తుంది. ఈ సకల ప్రపంచం యొక్క హృదయం, లేకపోతే సకల ప్రాణుల యొక్క హృదయాలు నిన్ను చూడగానే విప్పారుతాయి. ప్రపంచంలోని అన్ని వస్తువులను దాచిపెట్టగల చీకటిని వెన్నెల చెదరగొడుతుంది. సత్యాన్ని కప్పిపెట్టగల మా అజ్ఞాన అంధకారాన్ని నీ తేజస్సు పటాపంచలు చేస్తుంది. ఎలా అయితే కాసింత వెన్నెలు వచ్చేసరికి అప్పటి వరకు చీకటి నల్లగా ఉందనుకుందాం, ఆ తర్వాత వెన్నెలు వచ్చేసరికి ఆ చీకటి ఏమి ఉండదు, కాస్త బాగా లైటింగ్ మనకు కనిపిస్తుంది. అలాగే ఎప్పుడైతే స్వామివారు మన జీవితంలోకి వస్తారో, ఎప్పుడైతే ఆ జ్ఞాన మార్గాన్ని మనకి చూపిస్తారో, అప్పటి వరకు మన అజ్ఞానం కప్పేస్తుంది కదా. మనలో
ఆత్మ లేదో లేకపోతే సత్యం లేదో కాదు, అన్నీ మనలో ఉన్నాయి, కానీ మనకు కనిపించదు. అది ఒక చీకటి గదిలో ఎంత విలువైనవి ఉన్నా సరే అక్కడ అంధకారంతో ఉంది, అక్కడ చీకటిగా ఉంది, మనకి అక్కడేవో ఉన్నాయని కూడా తెలియదు. అప్పుడు ఎవరో వచ్చి లైట్ వేసే వరకు అమ్మో అక్కడంతా మంచివి ఉన్నాయంట, విలువైనవి అందమైనవి ఉన్నాయి అని చెప్పి ఒక లైట్ వేసి చూపిస్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే అదే చీకట్లో ఏమీ లేదులే అని అనుకుంటాం. అలాగా మనలో ఉన్న సత్యాన్ని మనకు గ్రహించుకునే స్థితిలో మనం ఉండము. కాబట్టి ఈ స్వామివారు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తారో అప్పుడు ఏమంటున్నారు, మన హృదయాలు విపారుతాయి అన్నమాట. మనలో ఉన్న ఆ అజ్ఞానం అనేది పోయి జ్ఞానము మనలో వికసిస్తుంది అన్నమాట. శివుడు తన సిగలో చంద్రుని ధరిస్తాడు. సృష్టి సర్వము లేక బ్రహ్మము నిన్ను తన తలపై ధారిస్తారు. క్షీరసాగరంలో చంద్రుడు ఉదయిస్తాడు, వేదాంత సాగరంలో మీరు ఉదయిస్తారు. అంతా గొప్పవారు అని చెప్పడం. శ్రీరమణ చరణ అరవింద అర్పణమస్తు.